హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మేము మాంట్రియల్ నుంచి బయలుదేరి ఒటావా దగ్గరలో ఉన్న కెనడాస్ లార్జెస్ట్ వాటర్ పార్క్, కెనడాలో అతి పెద్దదైన వాటర్ పార్క్ క్యాలిప్సో వాటర్ పార్క్కి వెళ్తున్నాం. అక్కడ వాటర్ రైడ్స్ అన్నీ చూడడానికి చేయడానికి కూడా. సో మేము అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా మీకైతే చూపిస్తాం. గైస్, ఆర్ యు ఎక్సైటెడ్? Yes, very much excited. ఓకే, లెట్స్ గో. Let's go. సో మనం క్యాలిప్సో వాటర్ పార్క్ అయితే వచ్చేసాం. లోపలికి వెళ్దాం. హాయ్ గైస్, వచ్చేసాం మేము క్యాలిప్సో వాటర్ పార్క్కి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. మేము టికెట్స్ అయితే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ టికెట్స్ అయితే చూపించి టికెట్స్ వెరిఫై చేయించుకొని మనం అయితే లోపలికి వెళ్దాం. సో వాటర్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. సో ఈ లాకర్స్ లో మా దగ్గర ఉన్న బట్టలన్నీ పెట్టేసి వెళ్ళి వాటర్ పార్క్ లో ఇంకా మేము లాకర్ అయితే తీసుకుంటున్నాం. నేహార్ లాకర్ తీసుకుంటున్నాడు. సో ఇదైతే $25 రోజు మొత్తానికి, అంటే 2000. సో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్స్ మేము బట్టలు పెట్టి ఈ వాటర్ పార్క్ లోపలికి అయితే వెళ్తాం మేము. సో అది ఒకటి చూడండి. సో మీరు చూసినట్టయితే ఈ పార్క్ అయితే చాలా పెద్దది, క్యాలిప్సో వాటర్ పార్క్. ఇది కెనడాలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఇది. మొత్తం దీని మ్యాప్ అయితే చూడండి. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. జంగిల్ రన్ అని చెప్పి ఆ వాటర్లో ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళేవి, ఫ్లోటింగ్ పూలు, ఇంకా మన ఇండియాలో వండర్లాలో చూసేలాగా రకరకాల రైడ్స్, మొత్తం అన్నీ అయితే మనం చూసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఈరోజు. సో ఈ రైడ్ ఎక్కడానికైతే వెళ్తున్నాం మేము. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక బూమరాంగ్లా ఉంది. సో అదైతే వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది చాలా కష్టం వీడియో తీయడం. ఎందుకంటే జస్ట్ ఒక స్లైడ్లా పైకి అంట వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ లోపు నా ఫోన్ అయితే నా చేతిలో ఉండదు. సో మీ రైట్ సైడ్ రైడ్కి అయితే వెళ్తున్నాం. అదైతే ఫోన్తో వీడియో అయితే తీశాను, అదైతే చూడండి మీరు. ఈ రైడ్ ఎక్కడానికి ఎక్సైటెడ్ కుర్రోళ్ళు? మామూలు కాదు కదా. ప్రశాంతనా? నిహార్, my boy! Yes, my boy! Woohoo! Nihar! సో ఈ 2 రైడ్స్లో మనం 2 ఎక్కాము, బ్లూది ఎల్లోది కూడా. సో మీ ముందైతే బ్లూది చూసారు, మేము బ్లూది వీడియో పెట్టా. సో ఇప్పుడైతే ఈ రైడ్ ఎక్కడానికి వచ్చాము. ఇదైతే చాలా బాగుంది, మంచి థ్రిల్ ఈ రైడ్ అయితే మాత్రం పైనుంచి కిందకి రావడానికి. రైడ్ చాలా జూమ్ ర్యాంక్ అయితే చాలా బాగుంది. చాలా చిన్నగా లోపలికి వెళ్దాం. ఇది చూసినట్టయితే ఇది మీరు తమిళనాడులో చూసిన లొకేషన్ ఇది. సో ఆ పైన ఒక పైరేట్స్ బొమ్మ ఉంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంది కదా, అది మొత్తం ఫిల్ అయ్యి వాటర్ అయితే కిందకి పడతాయి. సో వాటర్ పడే టైంకి దాని కిందకి వెళ్తే మొత్తం అన్ని వాటర్ వచ్చి ఒకేసారి మన మీద పడతాయి అనమాట. సో ఇదేమో పైరేట్స్ థీమ్తో క్రియేట్ చేశారు చూడండి, మంచి భలే ఉంది లొకేషన్ అంతా. వెల్కమ్, లోపలికి వెళ్తున్నాం. ఈ వీడియో చూడండి. సో ఇలా సింపుల్గా ఉన్న రైడ్స్ అయితే నేను ఫోన్ పట్టుకుని సెల్ఫీ వీడియో తీస్తా స్లైడ్ అయ్యాను. ఓన్లీ ఒక 1 or 2 వీడియోస్ తీసేలాగా, మిగతా అయితే పాసిబుల్ అవ్వలేదు. సో ప్రతి రైడ్ ఎక్కినప్పుడు ఇలా కింద నుంచి ఇలా ట్యూబ్స్ పట్టుకొని వెళ్ళాలి. సో
సో ఇలా మోసుకుంటే లైన్లో నుంచి ఉన్నాం మేము ఇంకో రైడ్ ఎక్కడానికి. ఈ కాంగ్రెస్ ఎక్స్పెడిషన్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అలాగా పార్క్ చుట్టూరు ఒక ట్యూబ్లో నడుచుకుంటూ వెళ్తాం. సో ఈ కాంగ్రెస్ ఎక్స్పెడిషన్ ఏంటంటే పార్క్ చుట్టూరు ఇలా ఒక వాటర్ పాత్ ఉంటుంది. సో అందులో మనం ఈ ట్యూబ్లోని అది ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ కాంగో ట్రైబ్కి రిలేటెడ్ అన్నీ ఆ పక్కనంతా పెట్టారు. సో నేను మోస్ట్ అన్ని షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో వెళ్ళి మనం ఈ కాంగో ఎక్స్పెడిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలిఫెంట్ చూడండి వెనకాల. సో ఇప్పుడు దాకా బాగా ఆడి ఎంజాయ్ చేసి ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం. ఈ మెయిన్ స్ట్రీట్ రెస్టారెంట్ అని ఉంది ఇందులోకి. చికెన్ నగెట్స్ ఇంకా చీజ్ పిజ్జా తీసుకున్నాను. ఏం తీసుకున్నావు నువ్వు? అందరికి ఒకటి, నాకు రమ్యాకి. ఓకే. నేను వేరే చోట ర్యాప్ తీసుకుంటా. ఇక్కడ ర్యాప్స్ ఉన్నాయి కానీ ఇవి కోల్డ్ ర్యాప్స్. నేను కోల్డ్ ర్యాప్స్ తింటా. హాట్ కావాలి. పిజ్జా తీసుకున్నాను. 2 వెజ్ పిజ్జాలు తీసుకున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరం మొత్తం ఈ పిజ్జాలు నగ్గెట్స్ మొత్తాన్ని బాగా తినేసాం. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మిగతా రైడ్స్ వేవ్ పూల్ అవి ఉంటాయి అవన్నీ వెళ్ళి అలా చూసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకా బాగా ఆడుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. సో మేము తినేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటికైతే అన్ని రైడ్స్ ఎక్కేసాము. సో ఇక్కడైతే వేవ్ పూల్ ఉంది. సో ఇంకా ఫైనల్గా వేవ్ పూల్కి వెళ్ళి ఇంకా అక్కడ బాగా ఆడుకొని ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. సో మొత్తం టైం అయితే 5 అయింది. మొత్తం అన్ని రైడ్స్ క్లోజ్ అయితే అయిపోయినాయి. ఇంక వాటర్ పార్క్ కూడా ఇంకా 5 o'clockకి క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి ఎండ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. పొద్దున్నుంచి అయితే చలి చంపేసింది. పొద్దున్నుంచి ఫుల్ క్లౌడ్స్ ఉండి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు చూడండి అసలు సన్ ఎంత బ్యూటిఫుల్గా బయటకు వచ్చిందో మేము వెళ్ళిపోయే టైంకి. పొద్దున్నైతే వాటర్ రైడ్స్ ఎక్కుతున్నంతసేపు ఇక చలికి గజగజలు ఆడిపోయాం. కానీ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే మాత్రం మంచిగా ఎండ వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం. సో అంతవరకు అయితే బాయ్.